హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్, అదే రకంగా అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఆ కంటెంట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక, ఇటీవల ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇది మనకి కరెంట్ అఫైర్స్ అప్డేట్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట. ఈ టాపిక్ అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్గా మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు ఏంటంటే, ట్రంప్ ఎన్నో అధ్యక్షుడిగా, అంటే అమెరికాకు ఎన్నో అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అలాగనే ట్రంప్ తను ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రదేశం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటిది అనమాట. దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఈ ట్రంప్ ఇటీవల WHO నుంచి ఉపసంహరిస్తున్నట్లుగా తెలపడం జరిగింది. దానికి కలిగినటువంటి కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే జన్మతః పౌరసత్వ రద్దు అనేటువంటి వివరాలు, అలాగనే AI విస్తరణ, ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, అలాగనే గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఏదైతే ఉందో దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం, ఇవి పైన చెప్పినటువంటి ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ అనేటువంటిది మీకు పొందుపరచడంతో పాటుగానే మరొక ఇంపార్టెంట్గా ఇంకా ఏం అంశాలు అనేటువంటిది, ఇంకా ఏం విషయాలు అనేటువంటిది ట్రంప్ గారు తను అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు లేకపోతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటనేటువంటి పూర్తి అంశాలను క్రోడీకరిస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీరు షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నో అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. దీని నుంచి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉందన్నమాట అండి. ట్రంప్ ఇప్పుడు 47వ అధ్యక్షుడిగా, అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం అనేటువంటిది చేయడం జరిగిందనమాట అండి. దేశ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. ఆల్రెడీ ప్రధాన అధ్యక్షుడిగా, అమెరికా అధ్యక్షుడిగా ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనమాట అండి. ఈయనను ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్. ఈయన ట్రంప్ గారికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట అండి. ఎక్కడ చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక క్యాపిటల్ హిల్స్లో ఉన్నటువంటి రోటుండా హాల్స్లో ప్రమాణ స్వీకారం అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. ఈ రోటుండా హాల్లో ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారని మనం చూసుకున్నట్లయితే, అమెరికాలో ఇటీవల చూసుకున్నట్లయితే కనుక అక్కడ స్నో స్టార్మ్ అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో, బాగా చలి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఓపెన్ ఏరియాలో చేస్తే కనుక అక్కడ వచ్చినటువంటి వాళ్ళు స్నో ద్వారా, అంటే అక్కడ పడుతున్నటువంటి మంచు ద్వారా వారి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి క్యాపిటల్ హిల్స్లో ఉన్నటువంటి రోటుండా హాల్లో ప్రమాణ స్వీకారం అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇలా చేసినటువంటి వారిలో ఈయన ఫస్టా లేకపోతే ఇంతకుముందు వాళ్ళని చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక 40 ఏళ్ల తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఫస్ట్ ఎవరు ఇక్కడ, అంటే క్యాపిటల్ హిల్స్లో ఉన్నటువంటి రోటిండా హాల్లో ఎవరు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేశారని మనం చూసుకున్నట్లయితే కనుక 1985లో రొనాల్డ్ రీగన్ ఇక్కడ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనమాట. 1985లో రొనాల్డ్ రీగన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తరువాత ట్రంప్ గారు ఇక్కడ క్యాపిటల్ హిల్స్లో ఉన్నటువంటి రోటుండా హాల్లో ప్రమాణ స్వీకారం అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇందులోంచి మనకి ఒక్క క్వశ్చన్ అనేటువంటిది మినిమంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక WHO నుంచి ఉపసంహరణ, WHO నుంచి అమెరికా ఉపసంహరణ సంబంధించినటువంటి ఆదేశాలు అనేటువంటిది మన ట్రంప్ గారు చేయడం జరిగింది అనమాట అండి. ఇలా చేయడం ఇది రెండోసారి అంటే ఫస్ట్ ఎప్పుడు చేశారని మనం చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో WHO అనేటువంటిది సరిగ్గా వ్యవహరించలేదని చెప్పేసి గతంలో ట్రంప్ గారు వ్యాఖ్యానిస్తూ దాని నుంచి వైదొలుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అది ఫస్ట్ సారి ఉపసంహరణ, ఇది 2025లో ఇది రెండోసారి ఉపసంహరణ అనమాట అండి. అయితే దానిని బైడెన్ అనేటువంటిది రద్దు చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఏదైతే WHO నుంచి ఉపసంహరించుకున్నారో దాన్ని బైడెన్ గారు రద్దు చేస్తూ మరలా WHOలో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీన్ని మనం WHO అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది ప్రపంచ ప్రజారోగ్యానికి బాధ్యత వహించేటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీగా దీన్ని తెలపడం జరుగుతుంది అనమాట అండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం చూసుకున్నట్లయితే కనుక స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవాలో ఉండడం జరిగింది అనమాట అండి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 6 ప్రాంతీయ కార్యాలయాలు, అదే రకంగా 150 ఫీల్డ్ ఆఫీసెస్ అనేటువంటిది ఇందులో ఉండడం జరిగింది అనమాట అండి. దీని యొక్క నిర్మాణం
7th April 1948లో దీన్ని జరిగించడం జరిగిందనమాట అండి. ఇప్పటికీ WHO ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి 76 సంవత్సరాలు అనేటువంటి పూర్తవడం జరిగిందనమాట అండి. WHO ఆర్గనైజేషన్ యొక్క జనరల్ డైరెక్టర్ ఎవరైనా మనం చూసినట్లయితే కనుక టెడ్రోస్ అదనం గ్యాబ్రియోనస్ ఉండడం జరిగిందనమాట అండి. ఈ టెడ్రోస్ అదనం గ్యాబ్రియోనస్సే కోవిడ్ టైంలో కూడా ఈయనే జనరల్ డైరెక్టర్గా ఉండడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జన్మతః పౌరసత్వ రద్దు అనేటువంటి దాని మీద ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగిందనమాట అండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి 114వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు అనేటువంటిది వర్తించడం జరుగుతుందన్నమాట అండి. అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు అనేటువంటిది వర్తించడం జరుగుతుందన్నమాట. దీనిని 1868లో అమలు చేయడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ జన్మతః పౌరసత్వం సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మనం చూద్దామన్నమాట అండి. ఇది 14th అమెండ్మెంట్లో 1868లో దీన్ని ప్రారంభించారు కాబట్టి ఈ 14th అమెండ్మెంట్ ప్రకారం మనం చూసినట్లయితే కనుక అమెరికాలో అంటే 1868లో అమెరికాలో జరిగినటువంటి అంతర్యుద్ధం తర్వాత శరణార్థుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 14వ రాజ్యాంగ సవరణ ద్వారా జన్మతః పౌరసత్వాన్ని అందించడం జరిగిందనమాట. అంటే 1868లో అమెరికాలో అంతర్యుద్ధం జరిగింది. దాంట్లో వచ్చినటువంటి శరణార్థుల ద్వారా ఎవరైతే వచ్చారో ఆ సమయంలో వారికి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తూ 14th అమెండ్మెంట్ అనేటువంటిది 1868లో అమెరికా చేయడం జరిగిందనమాట అండి. అలానే అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలు టూరిస్ట్గా లేకపోతే స్టూడెంట్ వీసాపై వచ్చి వారికి అమెరికాలో కాన్పుల ద్వారా పుట్టినటువంటి పిల్లలకు కూడా ఈ 1868లో వచ్చినటువంటి 14th అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది వీరికి కూడా వర్తించడం జరుగుతుంది అనమాట. అంటే అప్పట్లో ఉన్నటువంటి శరణార్థుల పిల్లలకు చేసినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దానిని అక్రమంగా చొరబాటినటువంటి వారికి అదే రకంగా టూరిస్ట్ లేకపోతే స్టూడెంట్ వీసాపై వచ్చి అమెరికాలో కాన్పులు పుట్టినటువంటి పిల్లలకు కూడా ఇది వర్తించడం జరుగుతుంది అనమాట. సో ఇలా చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. దీని మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే అక్రమ చొరబాటుదారులకు పిల్లలు పుడుతున్నారో అదే టూరిస్ట్ వీసాపై ఇట్లా వస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇది మెయిన్గా ఇంపాక్ట్ చూపుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేటువంటిది ఇది కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి టాపిక్ అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంపల్సరీగా ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేటువంటిది షూర్ షాట్గా వచ్చేటువంటి టాపిక్ అనమాట అండి. ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేటువంటిది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గల్ఫ్ అనమాట అండి. మరియు 9వ అతిపెద్ద జలవనరుగా ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దీనిలో సముద్రంలో ఉత్పత్తి చేసేటువంటి క్షేత్రాల్లో ప్రపంచంలో అతిపెద్దది గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనమాట అండి. దీన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాకుండా ఇప్పుడు దీన్ని అమెరికా అని యాడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ ముడి చమురు ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే కనుక 14% అనేటువంటిది ఉత్పత్తి అవడం జరుగుతుంది అనమాట. అయితే సహజ వాయు ద్వారా ఉత్పత్తి చేసేటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 5% అనేటువంటిది ఇక్కడే ఉత్పత్తి అవుతున్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అమెరికా వినియోగించేటువంటి 40% మత్స్య సంపద ఏదైతే ఉందో అది ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోనే దొరుకుతున్నట్లుగా మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేటువంటిది 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉండడం జరిగింది అనమాట అండి. ఇది అట్లాంటిక్ మహాసముద్రము అలాగనే చూసుకున్నట్లయితే కనుక కరేబియన్ మహాసముద్రం, తూర్పు మెక్సికో, ఆగ్నేయ అమెరికా అలాగే పశ్చిమ క్యూబా మధ్య ఉన్నటువంటి సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. దీని చుట్టూ చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి మెక్సికో రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కనుక 5 ఉండడం జరిగింది అనమాట అండి. తమోలిపాస్, వెరాక్రూజ్ అలాగే టబాస్కో, కాంపెచే అదే రకంగా యుక్తాన్ అనేటువంటి ఈ 5 రాష్ట్రాలు అనేటువంటిది ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి గల్ఫ్ ఆఫ్ అమెరికా చుట్టూ ఉండడం జరిగింది అనమాట అండి. ఇందులో ప్రవహించేటువంటి 2 నదులు చూసుకున్నట్లయితే కనుక ఒకటి వచ్చేసి మిసిసిపి, ఇంకోటి వచ్చేసి రియో గ్రాండే అనేటువంటిది ప్రవహించడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అమెరికా మెక్సికో అదే రకంగా మెక్సికో క్యూబా, అమెరికా క్యూబాల మధ్య సముద్ర సరిహద్దులు సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి సంస్థల్లో సమీక్షంలో ఈ ఒప్పందాలు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. మౌత్ ఆఫ్ రియో గ్రాండే ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో అమెరికా అదే రకంగా మెక్సికోల మధ్య సరిహద్దులు అనేటువంటిది ప్రారంభమవుతున్నట్లు ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అనమాట అండి. మ్యాక్సిమం ఈ పాయింట్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వీటిని మీకు మెయిన్గా క్రోడీకరిస్తూ తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లుగా ట్రంప్ తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లుగా
తెలపడం జరిగింది. దీని మీద సంతకం చూసుకున్నట్లయితే కనుక 2015-16 సమయంలో చూసుకున్నట్లయితే కనుక 196 దేశాలు వీటి మీద సంతకం చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు దీని నుంచి వైదొలుగుతున్నట్లుగా ట్రంప్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ 2020 అమెరికా ఈ ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మరలా 2021లో మరలా చేరడం జరిగింది అనమాట. అప్పుడు బైడెన్ దీన్ని చేర్చడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 2025లో మరలా ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లుగా ట్రంప్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. అసలు ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ఒప్పందమే ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట అండి. ఈ ఒప్పందం ద్వారా చూసుకున్నట్లయితే కనుక వాతావరణ మార్పుల తగ్గింపు, అనుసరణ, ఆర్థిక అంశాలను కవర్ చేస్తూ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది మెయిన్గా క్రోడీకరించి జరుగుతుందన్నమాట అండి. సో దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే కనుక వాతావరణ సమతుల్యత ఏర్పడి ఈ వస్తున్నటువంటి లానినా కానీ ఎల్నినో ఎఫెక్ట్లు కానీ ఏవి రాకుండా ప్రపంచం అంతటా చూసుకున్నట్లయితే కనుక ఈ భూభాగం అంతటా చూసుకున్నట్లయితే కనుక మంచి వాతావరణం ఉండాలనేటువంటి దాని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది రూపొందించడం జరిగిందనమాట అండి. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అనేటువంటిది ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్ సమీపంలో 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో 196 పార్టీలు దీని మీద ఒప్పందం అనేటువంటి చేయడం జరిగిందనమాట. 196 పార్టీలు అంటే ఈ పార్టీలను మనం కంట్రీస్ అనమాట అండి. కంట్రీస్ని వీరు పార్టీస్గా క్రోడీకరిస్తూ తెలపడం జరిగిందనమాట అండి. ఇది ప్యారిస్ అగ్రిమెంట్ సంబంధించిన వివరాలు అనమాట అండి. అదే రకంగా ఏఐ సంబంధించినటువంటి నియంత్రణను కూడా తొలగిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ ఏఐ విస్తరణకు సంబంధించినటువంటి నియంత్రణ అనేటువంటిది జో బైడెన్ గారు జారీ చేయడం జరిగిందనమాట అండి. దీనిని ట్రంప్ గారు తొలగించడం జరిగిందనమాట అండి. బైడెన్ ఏఐ అభివృద్ధి అదే రకంగా ప్రయోగాల నియంత్రణలు ఉండే వాటిని ట్రంప్ గారు ఇటీవల వాటిని తొలగించడం జరిగిందనమాట అండి. ఇంకా అంటే ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరిన్ని అంశాలను ఆయన టాపిక్ చేయడం జరిగింది అనమాట అండి. అందులో చూసుకున్నట్లయితే కనుక చైనా కంపెనీకి సంబంధించిన టిక్టాక్ అనేటువంటిది బ్యాన్ చేస్తున్నట్లుగా తీసుకురావడం జరిగింది అనమాట అండి. దీనికి గాను వారు చెప్పినటువంటి మెయిన్ విభాగం ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఈ టిక్టాక్ అనేటువంటిది అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ 75 రోజుల సమయం వేయడం జరిగింది అనమాట అండి. అంటే దీనికి కానీ మనం చూసుకున్నట్లయితే కనుక యాప్లో 50% వాటా అనేటువంటిది అమెరికాకు షేర్ చేయాలని చెప్పేసి ట్రంప్ గారు తెలపడం జరిగింది అనమాట. ఒకవేళ దీనికి కనుక చైనా కనుక ఒప్పుకోకపోయినట్లయితే కనుక 75 రోజుల్లోనే ఈ సమయంలోపు వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకపోతే కనుక టోటల్గా టిక్టాక్ అనేటువంటిది అమెరికాలో బ్యాన్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా బైడెన్ వాక్ స్వేచ్ఛపై నియంత్రణ విధించడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా జరపాలని చెప్పేసి ఆయన జారీ చేయడం జరిగింది అనమాట. అలాగనే ఫిబ్రవరి నుంచి చూసుకున్నట్లయితే కనుక కెనడా, మెక్సికోలపై 25% ఎక్స్ట్రా ట్యాక్స్ అనేటువంటిది విధిస్తున్నట్లుగా కూడా తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే జనవరి 2021 నాటికి జనవరి 6న జరిగినటువంటి దాడుల్లో పాల్గొన్నటువంటి 1500 మందికి క్షమాభిక్ష కూడా ఇస్తున్నట్లు ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అదేలాగానే చూసినట్లయితే కనుక చాలా మటుకు మన ఇండియన్ వీసాలు అనేటువంటిది కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్ అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ట్రంప్ అమెరికాకు సంబంధించినటువంటి 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన చేసినటువంటి ఒప్పందాలు లేకపోతే సంతకాలు లేకపోతే ఆయన తీసుకున్నటువంటి డిసిషన్, కీలకమైన నిర్ణయాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.